దేవుని పిల్లలారా, పేరుకు దేవుని పిల్లల్లా కాదు, పేరుకేమో దేవుని పిల్లలని పిలిపించుకుంటే దెయ్యం పిల్లల్లా మాట్లాడవాకండి, దెయ్యం పిల్లల్లా ఆలోచించవాకండి, దెయ్యం పిల్లల్లా భయపడవాకండి. స్తోత్రం. ఏంది? శాపము దయ్యానిది, వేదన దయ్యముది. శాపము దయ్యానిది, వేదన పడాల్సింది దయ్యం. ఎందుకంటే వాళ్ళకి నిర్ణయించబడింది నాశనం. భయపడాల్సింది దయ్యం. నువ్వు యేసునందు విజయం పొందావు. ఎన్నిసార్లు రాశాడు? భయపడుకుడి, 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 భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఎన్నిసార్లు రాస్తే ఏందో నన్నయ్య భయంగా ఉంది, భయంగా ఉందా, భయలో దూకమ్మా అది ఎంతసేపు పక్క చెబుతుంటే మళ్ళీ భయంగా ఉందేంది? పనికి మాలిన మాట. క్రీస్తు యేసునందు మనకి ధైర్యము గలదు. సమయోచితమైన సహాయము కొరకు కృపాసనం ఎద్దుకు వెళ్ళుటకు ధైర్యము గలదు. బల శౌర్యము గల శతకోటి సైన్యములైన మారవే నీ సాహస. ఇవన్నీ బాగానే పాడతారు. ధైర్యముగా నిన్ను అని ఆయన పడితే దయ్యముగా నిన్ను. ఏమండి? ఎన్ని వచనాలు చెప్పాడు. భయపడుకుడి పిల్లలారా, భయపడుకుడి, మీకు జయమగుగాక, శుభమగుగాక. పలికింది సృష్టికర్త. ఇప్పుడు చెప్పు, ఏం పలుకుతావు నీ గురించి? నువ్వు జరగవన్నా, నేను అనుకున్న ఏం జరగవన్నా, నా లైఫ్ అంత ఇంతేనన్నా, ఫస్ట్ నుంచి నా దరిద్రం ఇంతే అనుకుంటావా? అన్నది ఒకప్పుడు, ఇప్పుడు నా ప్రభు ఉన్నాడు. ఖచ్చితంగా నేను అనుకున్నవి సాధిస్తా, అనుకోనివి కూడా సాధిస్తా, అనుకున్నవి పొందుతా, అనుకోనివి కూడా పొందుతా. నేనెందుకు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడాలి? నా ప్రభు ఓడిపోయినోడు అయితే కదా, నా ప్రభు గెలిచినోడు. ఏ మలుపైనా తిప్పుతాడు, ఏ కార్యమైనా చేస్తాడు. నాకు ఎదవ మాటలు మాట్లాడను నేను. ఏం మాటలు? ఎదవ మాటలు మాట్లాడను. నా ప్రభువును బట్టి విలువైన మాటలే మాట్లాడతాను. నా గెలుపు ఉంది, నా లైఫ్ టర్నింగ్ ఉంది, నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను అనేకులకు దీవెనగా అవుతాను, నాకు ఎదురవుతున్న శోధనలన్నీ నాకు ప్లస్గా మారతాయి, ఇవన్నీ నా మేలుకే వస్తాయి, నా గెలుపుకే వస్తాయి, నా విజయానికే వస్తాయి, నన్ను ఇంకా పైకెత్తడానికి వస్తాయి అని నువ్వు అనుకున్నట్టయితే అప్పుడు సాతాను పారిపోతాడు, యేసయ్య ఆమేన్ అంటాడు. ఎందుకంటే ముందే ఆయన ఆమేన్ అనువాడు కదా. నువ్వు అది పలికిన ఆమెన్ అంటాడు, ఇది పలికిన ఆమెన్ అంటాడు. కాబట్టి ఏది పలుకుతున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పలుకు. ఎంతమందికి అర్థమైందమ్మా? ఇంతసేపు చెప్పా కదా. ప్రార్థన చేయకుండా పోయాను అనుకో, ఆ పోతా అనుకుంటారు. అందరిని ఎత్తిన చేతులు పెట్టాడు, నా మీద పెట్టలా. నా బతుకు ఇదిగో, నాకు ఆయన చెప్పడం కాలే కానీ నాకు దేవుడు కూడా నా జీవితం ఇంతే. అందరిని చేతి పెట్టాడు, పోయాడు, నేను పోయేసరికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన చేయకూడదు దక్కలా. నా కర్మ అట్లుంది, ఏం చేద్దాం? నా జీవితం అట్ట అయిపోయింది. ఇప్పుడు నేను చేయి పెట్టకపోయినా కూడా ఇక శాపమే. ఇంతసేపు ప్రసంగం చేసా కదా, కూటం అయిపోయినాక ప్రార్థన చేయకుండా పోతే డైలాగులు ఇయ్యే. కాబట్టి మారండి, మీ వాక్కును మార్చుకోండి. మీరు ప్రయోగించే వాక్కు మీకే బెడిసి కొట్టిద్దని గుర్తుపెట్టుకోండి. అది సేవకులైనా, విశ్వాసులైనా, నేనైనా, మీరైనా. జూమ్లో వాళ్ళని కూడా చూపించరయ్యా కథ, వాళ్ళు కూడా చెబుతున్నాను నేను. మీరు ప్రయోగించే వాక్యం మీకు జీవ సహితంగా కానీ కీడు సహితంగానే అవుతుంది కనుక తస్మాత్ జాగ్రత్త. ఓకేనా? నువ్వు దుష్టుడు ప్రయోగించేటువంటి వాక్కులు వినకపోవుట ఏ ఉత్తమం. కానీ ఏం చేద్దాం? హ్యూమన్ సైకాలజీ. నీ గురించి ఫలానోళ్ళు ఇలా అంటే, అవునా, మీ వాళ్ళ గురించి ఫలానోళ్ళు ఇలా అన్నాడు, ఏమన్నారు, ఇంకేమన్నారని వినుట ద్వారా నీలో ఒక విశ్వాసం ఏర్పడుతుంది. నీ వాళ్ళకి ఇలా ఇద్దంట, అలా ఇద్దంట, ఇలా చేస్తారంట, అలా చేస్తారంట అనే విషయాలన్నీ నువ్వు విన్నప్పుడు నీలో విశ్వాసం ఏర్పడుతుంది. అది నీలో నెరవేరుతుంది, నీ ఇంట్లో నెరవేరుతుంది.
అప్పుడు ఉత్తమం ఏంటి? అలాంటి పనికి మాలిన మాటలకు చెవిని ఇయ్యకపోవటమే ఉత్తమం. అలా కాకుండా ఆ వాక్కుకు నువ్వు చెవినిచ్చావా, ఖచ్చితంగా డ్యామేజ్ అవుతావు. దేవుడు నాకు నేర్పిన అనుభవం ఇది. అర్థమైందా? నిరాశపరిచే మాటలు, కృంగదీసే మాటలు, రెచ్చగొట్టే మాటలు, ప్రేరేపించే మాటలు, ఏ మాటలైనా నిన్ను అభ్యంతరపరిచే మాటలకు చెవినియొద్దు. ప్రోత్సహించే మాట నేను ఇస్తా, నువ్వు తీసుకొని ముందుకు సాగిపో. సద్విమర్శ ఉంటే తీసుకో, దిద్దుకో, నడుచుకో. కానీ దుర్మార్గపు మాటలకు చెవినియొద్దు. అసూయతో, కలహబుద్ధితో, ద్వేషంతో, విద్వేషంతో వెళ్ళగక్కి విషపు వ్యాఖ్యలకు చెవినియొద్దు. చెవినిచ్చావా మంత్రాలు పనిచేస్తాయిరా. చెవినియకపోతే ఏం జరిగిందో తెలుసా? పలికబడిన వ్యాఖ్యలు, పలకబడిన మంత్రాలు, పలకబడిన వాక్కులు రిటర్న్ వెళ్తాయిరా, వాళ్ళకి తగులుతాయి. నీ మీద ఎవడు ప్రయోగించాడో, ఎవడు నిన్ను డ్యామేజ్ చేయాలని, ఎఫెక్ట్ చేయాలని మంత్ర ప్రయోగంతో పంపిణీ చేశాడు, నువ్వు దాన్ని స్వీకరించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రయోగించిన దుష్టశక్తి నిర్ణీత ప్లేస్లో వాలనప్పుడు ప్రయోగించిన వాని దగ్గరికే పోతుంది, వాని ముఖమే పగలు కొడుతుంది. అర్థమైందా? జీవితకాలం గుర్తుపెట్టుకోండి. ఒక దరిద్రపు అలవాటు ఉంటుంది, వినటం. వినాల్సింది వినరు, దేవుని వాక్యం వినరు, దేవుని వాక్కు వినరు, దేవుడు ఏం చెప్తున్నాడో వినరు, మోకాళ్ళేసి దైవస్వరం వినరు. దయ్యపు స్వరాలు వినటానికి అలవాటు పడిపోయారు. దయ్యపు స్వరాలు వినటానికి అలవాటు పడిపోయారు. దేవుని స్వరము వినాలి, దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి. లేకపోతే మంత్రం మాటతో పనిచేస్తుంది, మాటతో ప్రయాణిస్తుంది అన్న మాట గుర్తుపెట్టుకొని ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని నిన్ను డిస్టర్బ్ చేయడానికి, నిన్ను దెబ్బతీయటానికి, గాయపరచడానికి, కృంగదీయటానికి అబద్ధముగా పలికే మంత్ర ప్రయోగపు మాటలు ఏవి లక్ష్య పెట్టద్దు. లక్ష్య పెట్టిన వాళ్ళంతా అర్భకులు, అమాయకులే, బలైపోతారు, దెబ్బతింటారు, ఖచ్చితంగా దెబ్బతింటారు. ఇప్పుడు సూత్రం ఏందా? అందరు చెప్పండి. ప్రోత్సహించే వాక్కులు విను, ప్రేమతో దిద్దుబాటు చేసే వ్యాఖ్యలు విను, కానీ కృంగదీయటానికి దుష్టుడు చేసేటువంటి ప్రయోగ తంతులైన వ్యాఖ్యలను వినవద్దు. విన్న ఎడల నువ్వు దెబ్బతింటావు. అంటే ఏది వినాలో ఏది వినొద్దో కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి. అర్థమైందా? లేకపోతే ఒక ఆటో పోయి బావిలో పడ్డదండి. పొలంలో బావి ఉంది, వీడు తెలియదు బావి ఉందని, లోతైన బావి, పెద్ద బావి, పోయి పడ్డది ఆటో మునిగిపోయింది. అందులో 3 ఉన్నారు, మునుగుతాలు లెగుస్తూ ఉన్నారు. ఈ ఆటో పట్టం చూసిన వాళ్ళు, పొలాల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు అద్దె మధ్యలో అడవిలో బావి, పొలాల్లో బావి, తాళ్ళు, వాడిని బయటికి తేవటానికి అన్ని తతంగం అంతే ఎట్లా దొరికింది. కాబట్టి ఒడ్డున వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, రే లోతైన బావిలో పడ్డారు, వాళ్ళని బయటికి తీయటం కష్టంరా, ఇప్పుడు తాడు ఎక్కడ తెద్దాం, ఇక్కడ తాడాడు దొరికిద్ది, అయ్యో కష్టం 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 అని ఒడ్డునున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. 3లో ఒకడు మునిగిపోయాడు. ఈ ఒడ్డునున్న వాళ్ళు అదే మాటలు మాట్లాడుకుంటున్నారు. కొందరు అటు ఇటు పరిగెత్తారు, మిగిలిన వాళ్ళందరూ లేదు కష్టం, మునిగిపోతారు, వాళ్ళని కాపాడటం కష్టం, ఇక్కడ తాడు దొరకదు, ఇప్పుడు వీళ్ళని బయటికి తీయటం సాధ్యం కాదు, ఇంకా కష్టమైపోయింది, ఇంకా అదుగు అతను కూడా అలిసిపోయినట్టు, ఈత కూడా అలిసిపోతున్నారు, ఈత మునుగుతా తేలుతా ఉన్నారు, ఈతటో రానట్టుంది వాళ్ళకి, అలిసిపోయారు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నా 2వాడు కూడా మునిగిపోయాడు. 3వాడు అట్లనే తిరుగుతూ ఉన్నాడు, అట్లనే మునుగుతా లెగుస్తా తిప్పలు పడతా అట్లనే చేతులు ఆడించుకుంటే తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపు ఒకడు తాడు తీసుకొచ్చాడు, వేసాడు, వాడు ఒడ్డుకొచ్చాడు. వాడు ఆ తాడు పట్టుకున్నాడు, ఒడ్డుకొచ్చాడు. అప్పటిదాకా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఒడ్డునున్నోళ్ళు మాట్లాడుతున్న మాటలు 3 వింటున్నారు, 2 మునిగిపోయారు, ఒకడు ఒడ్డుకొచ్చాడు. వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు మునిగిపోయారు, వీడు అట్లనే
ఈదుతా ఉన్నాడు, మొండికి పడి ఎట్లా వచ్చాడు ఒడ్డుకి అని వాళ్ళందరూ కూడా వాడిని కాస్త సేద్దిరి నాకు అడిగారు. అసలు నువ్వు మామూలోడివి కాదు, మొండోడివి, మేము ఇంతమందివి సాధ్యం కాదు, కాదంటున్నా కూడా కష్టపడి భలే ఈదేవే, అసలు నువ్వు మామూలు విషయం కాదని అన్నారు వాడి దగ్గరికి పోయి. అప్పుడు వాడు అన్నాడు, ఏంది అన్నాడు. ఏంది మీరు అంటుంది ఏంది అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాడు చెవిటోడని. ఆ ముందున్న వాళ్ళకి చెవులు పనిచేసినాయి. తాడు తేవటం కష్టం, బయటికి తీయటం కష్టం, వీళ్ళు బయటపడటం కష్టం, వీళ్ళు ఒడ్డుకు రావటం కష్టం అనే డైలాగులు విన్న వాళ్ళందరూ తడవకొకడు మునిగిపోయారు. వీడికి వినపడలా, పైకి చూస్తున్నాడు. వాళ్ళేమో చేతులు ఊపుతా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మునిగిపోతావని. కానీ ఈడేమనుకున్నాడు తెలుసా, తాడు వస్తుంది అట్నే తిప్పలబడు, తాడు వస్తుంది అట్నే తిప్పలబడు అంటున్నారు. చెవిటి మేళం కదా, దేవునికి స్తోత్రం అనుకున్నాడు. అనుకొని నా కోసం ఎవరో వస్తున్నారని ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో వాడు నిలబడ్డాడు. బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు, మేము మునిగిపోతామని అంతసేపు అరిచి వాళ్ళిద్దరు మునిగిపోయారు, నువ్వు మునిగిపోలేదంటే మీరు ఆ మాట, అది నాకు ఆడ వినపడ్డట్టయితే నేను కూడా పోయేవాడిని, నిజంగా నా శివుడు నాకు ఎంత మేలు చేసింది అన్నాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. డాక్టర్ దగ్గరికి పోయావు, రిపోర్ట్ ఇచ్చాడు. ఏం చెప్పాడు? తపన పోతానని చెప్పాడా, ఉంటానని చెప్పాడా? పోతానని చెప్పాడు, ఉంటానని చెప్పాడు. వీళ్ళు కూడా రిపోర్ట్ వచ్చి వాడికి చెప్పిందాక తపన. అయ్యా మావాడు ఉంటాడా. ఆ గట్టిదే వచ్చింది, పోయేది ఖాయం అని అనుకో. అసలు మా మాటలు కూడా కొంత ఎమ్మటే ఏడుపు సీను మొదలు పెడతారు. అప్పుడే సచ్చిన వాడిని సాగనంపినట్టు. మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ రిపోర్ట్ అన్నారని అది నాకు చెప్పకండి, నేను ప్రార్థన చేసుకుంటా. నాకు చెప్పకండి ఆ రిపోర్ట్ ఏదైనా సరే. తీసుకోవాల్సిన వైద్యం ఏదో చెప్పండి. ఆ జబ్బు ఏదో, అది పెద్దదో చిన్నదో, ఈ కంపెనీదా లేకపోతే మామూలుదని నాకు వద్దు. ఎందుకంటే విన్నాను అనుకో, మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఏదన్నా జబ్బున్న మనుషులకి సమస్య తెలిసిందనుకో, 3 నెలలు బతికే మనిషి 3 రోజుల్లో వచ్చింది. తెలిస్తే ఎంతమంది ఒప్పుకుంటారు? పెద్దగా చెప్పండి, నిజమేనా? అవునా? తెలియలేదనుకో, 3 నెలలు బతికే మనిషి 3 ఏళ్ళు కూడా బతకొచ్చు. ఏది వినాలో ఏది వినకూడదో, దేనికి చెవి ఇయ్యాలో దేనికి చెవినివ్వకూడదో బుద్ధి ఉండాలి మనకి.